రైట్, నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. ముఖ్యంగా మందు బాబులకు మళ్ళీ ఒక చేదు వార్త అని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలను మళ్ళీ పెంచేటువంటి ఆలోచనలు అయితే తెలంగాణ సర్కార్ ఉన్నట్లుగా తెలుస్తోంది. గత కొన్ని రోజుల క్రితమే ఈ యొక్క మద్యం ధరలు పెరిగాయని, అదేవిధంగా మళ్ళీ కూడా పెంచే ఆలోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఇదే ఒకసారి వార్తను మనం చదివినాక ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మద్యం ధరలను పెంచే పనిలో ప్రభుత్వం ఉంది, కానీ రైతులు పండించిన పంటకు మద్దతు ధరను ప్రకటించకపోవడం ఏంటని కూడా ఇప్పుడైతే మనం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నిజంగా సమాజం ఎటుపోతుందని కూడా ఒక ఆలోచనను రేకెత్తిస్తున్న పరిస్థితి. చూద్దాం. మళ్ళీ పెంపు, త్వరలో మద్యం ధరలు పెంచనున్న తెలంగాణ సర్కార్. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు. అధిక ధర ఉన్న వాటికి పెంపు వర్తింపు. టెట్రా ప్యాకెట్లలో మద్యం అమ్మకాలపై పరిశీలన. తెలంగాణలో మందుబాబులకు షాక్ తగలనుంది. చీప్ లిక్కర్ను మినహాయించి మిగతా రకాల మద్యంపై ధరలను పెంచనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ధరల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. ఇక దీంతో పాటు కర్ణాటక తరహాలో ఫ్రూట్ జ్యూస్ మాదిరి టెట్రా ప్యాకెట్లలో మద్యం విక్రయించాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అధిక ధరల మద్యం పైనే పెంపు. ఎక్సైజ్ వర్గాల సమాచారం మేరకు చీప్ లిక్కర్పై ధరల పెంపు లేదు. 500 కన్నా ఎక్కువ రేటు ఉన్న మద్యంపై కనీసం 10% ధర పెంచనున్నారు. దీనికోసం 2-3 రకాల ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఏ విధానాన్ని అమలు చేస్తే ఎంత ఆదాయం వస్తుందన్న వివరాలతో వీటికి సంబంధించిన నివేదికలు రూపొందిస్తున్నారు. ఈ ప్రతిపాదనలు పరిశీలించిన తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్నట్లుగానే అర్థమవుతుంది. మొత్తానికి 30,000 కోట్లకు పైగా గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇంకా టెట్రా ప్యాకెట్లో ఫ్రూట్ జ్యూస్ల తరహాలో టెట్రా ప్యాకెట్లో మద్యం విక్రయించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం కర్ణాటకలో మెకుడోవెల్ కంపెనీ టెట్రా ప్యాకెట్ల ద్వారా 60, 90, 180 ml మద్యాన్ని అమ్ముతున్నారు. ఇలా టెట్రా ప్యాకెట్లో మద్యం అమ్మడం వల్ల ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది అని అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే మనకైతే కనబడుతుంది. మొత్తానికైతే కర్ణాటక మాదిరిగానే ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో 60 ml, 90 ml క్వార్టరు అనేటువంటి మద్యాన్ని కూడా 180 ml మద్యాన్ని అందజేయబోతున్నారు. మొత్తానికి ఒక రకంగా చూసుకున్నట్లయితే మద్యం ధరలు మళ్ళీ కూడా ఆకాశాన్ని అంటేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ యొక్క ఎక్సైజ్ శాఖ తెలంగాణ సర్కారుకి అయితే వాళ్ళైతే నివేదిక అందించనున్నట్లుగా తెలుస్తుంది. అంటే గతంలో చూసుకున్నట్లయితే సరే మందు ధరలు, ఎందుకంటే మద్యంతో తెలంగాణ రాష్ట్రానికి ఏ రాష్ట్రానికైనా కూడా మద్యం ధరల గురించి, మద్యం పైన వచ్చినటువంటి ఆ యొక్క డబ్బులతోటే ఆదాయం బాగుంటుంది. తెలంగాణ రాష్ట్రం కూడా నడుస్తుంది, ప్రతి రాష్ట్రం కూడా నడిచేటువంటి అవకాశం ఉందని కాబట్టి ఒక ధరలు అయితే పెంచుతున్నారు. మరి ధరలు పెంచుతున్నారు, బాగానే ఉంది. కానీ రైతులు పండించిన పంటకు సంబంధించి ఎందుకు ధరలు పెంచడం లేదని కూడా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఆరుగాలం కష్టపడి పండించిన పంట వడగండ్ల వాన పాలయ్యి గత ఏదో ఒక కారణంగా కూడా రైతులంతా కూడా నష్టపోతున్నారు. అయినా కూడా తెలంగాణ సర్కారే కానివ్వండి, ఇతర ఏ సర్కారు, కేంద్ర ప్రభుత్వం అయినా ఎవరు కూడా స్పందించడం లేదు. మద్యం ధరలు పెంచుతూ ఉన్నారు, టికెట్ ధరలు పెంచుతూ ఉన్నారు. టికెట్ ధరలు కూడా ఆ యొక్క సినిమా తీసిన వాళ్ళే ఏం చేస్తారంటే వాళ్ళే నిర్ధారిస్తారు ఇంతకే టికెట్ కొనాలని. మరి రైతు పండించిన పంటకు రైతు ఎందుకు నిర్ధారించుకోలేకపోతున్నాడు? మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ మద్యం ధరలు, టికెట్ ధరలు, సినిమా ధరలు, అన్ని ధరలు పెంచుకుంటే మీరే పోతుంటారు. కానీ రైతుల కాడికి వచ్చే వరకు రైతులు నిజంగా చిన్న చూపుగా అవుతున్నారు. రైతులు పండించిన పంటను రైతులు అమ్ముకునే పరిస్థితి, రైతులు కరెక్ట్ ధరను నిర్ణయించుకోలేని పరిస్థితి అయితే మన తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఏం చేయాలి? రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలు కల్పించాలి. ఇప్పటికి కూడా మన మిర్చి పంటకు కూడా మద్దతు ధర లేదు. వాళ్ళు నిజంగా చాలామంది రైతులు లబోదీపం అంటున్నారు. ఇప్పటికి కూడా వడగండ్ల వాన వల్ల కూడా ఆ యొక్క మిరప వరుగు అనేది కూడా తడిసి ముద్దయింది. మళ్ళీ కూడా వాటిని ఎండబెట్టుకోవాలి, చెయ్యాలి, అది చేయాలి. వీలుంటే ఆ రేట్లు కూడా లేదు. 8,000, 9,000 రూపాయలు వలుకుతున్నాయి. మిర్చికి ఏదో ఉన్నది మనకు 13,000 రూపాయలు వలుకుతున్నాయని చెప్పిండు. 13,000 ఆ ఏరిన కూలీకే ఎక్కువ అవుతుంది. దాదాపు ఎకరానికి ఈ మొన్న చూస్తున్న తరంలో 120 మంది పడుతున్నారు. 120 మంది, ఒక్కొక్కరికి 250, 300, 350 రూపాయల చొప్పున కూడా రైతులకు ఆ యొక్క వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇస్తున్నారు. కూలీల ఖర్చులు పెరిగిపోయాయి.
మరి రైతులు పండించిన పంట పెట్టుబడి అమందం పెరుగుతుంది, విపరీతమైన రసాయనాలు చేస్తున్నారు. తీరా చూస్తే దిగుబడిలో తారతమ్యత ఉన్నది. అదేవిధంగా పంటలు అమ్ముకోవాలన్నా కూడా ఆ యొక్క ధరలు కూడా లేనటువంటి పరిస్థితి. మద్యం ధరలు పెంచుతున్నారు కానీ రైతుల పాలిట మీరు శాపంగానే మారుతున్నారు. ఏం చేద్దామనుకుంటున్నారు రైతులను? ఇప్పటికైనా ఏ ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర సర్కారును కూడా మేము వినయించుకుంటున్నాం. ఏదైతే ఉన్నదో రైతులకు సంబంధించి వారు పండిస్తున్నటువంటి పంటలకు మద్దతు ధర కల్పించండి. రైతులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో సబ్సిడీలు అవి అందేలా చూడాలని కూడా మేమైతే విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదో మీ ఆదాయం కోసం మీ ప్రభుత్వం నల్ల వాళ్ళు మీరు వేస్తున్నారు, ఓకే, బాగానే ఉంది. కానీ దాంతోపాటు మనం నా 5 ఏళ్ళతోటి అన్నం తింటున్నామంటే రైతుల యొక్క కష్టంతో, దాన్ని మరవకండి. రైతు లేనిది రాజ్యం లేదు అనేటువంటి సూక్తులను కూడా మీరు పాటించాలి. ఇప్పటికైనా తెలంగాణ సర్కార్ ఏదైతే మద్యం ధరలకు సంబంధించి మీరు నిఘా పెట్టిల్లో రైతులు పండించిన పంటకు కూడా మద్దతు ధర పెట్టేలా ఇప్పుడు రానున్న సీజన్లో కూడా రైతులకు మంచి చేసేలా మీరు నిర్ణయం తీసుకుంటారని కూడా మేము ఆశిస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్.